భారత్ S-400 ప్రాజెక్ట్ కుషా అని. సో లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం భారతదేశంలో మనం తయారు చేసుకుంటామా అనే ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మనం S-400 కొందామా లేకపోతే ఇంకేదో తీసుకుందామా, థార్డ్ చూద్దామా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుతున్న టైంలో మనం ఆకాష్ తయారు చేసుకున్నాం. మీడియం రేంజ్ కి సంబంధించి ఆకాష్ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసుకున్నాం. లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాజెక్ట్ కుషా పేరిట మనం నిర్వర్తిస్తున్నాము. ఇది ఈ వారంలో వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే DRDO దీని ఫస్ట్ డెవలప్మెంట్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్లాల్సింది ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కుషా ఎక్కడి వరకు వచ్చింది చెప్తారా? ప్రాజెక్ట్ కుషా అన్నది మనం రష్యా మీద డిపెండెన్సీ ఈ రోజు ఉంది మనకు. S-400 ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం వెపన్స్ కూడా దాని గురించి చర్చిద్దాం. S-400 ని మనం కొన్నప్పుడు మనకి ఎంత అపోజిషన్ వచ్చిందో అమెరికా నుంచి అవన్నీ చూసాం. లాంగ్ టర్మ్ లో మనం రష్యా మీద డిపెండ్ అవ్వలేము అని మనకు అర్థమైంది. ఎందుకంటే రష్యా వాళ్ళకు ప్రొడక్షన్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. మనం S-400 కొని మనం ఆపరేషన్ సింధూర్ లో వాడాము, ఇతరత్ర దాన్ని బాగా ప్రోటోకాల్స్ పెట్టుకొని దాన్ని చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత దానిలో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. దాంట్లో మన నేషనల్ ఇంట్రెస్ట్ సంబంధించి మన యుద్ధానికి మనం ఎలా చేస్తున్నామో మన ప్రోటోకాల్ సంబంధించి దాన్ని లోకలైజ్ చేయవలసిన ఆవశ్యకత మనకు కనిపించింది. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACC, దాని సుదర్శన్ చక్ర అని పిలుస్తాం మనం. ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకున్న S-400 ని సుదర్శన్ చక్ర అని పిలుస్తాం. దానిని మనం IACC లో ఇంటిగ్రేట్ చేసాం. ఆకాష్ తీర్ అన్న దాంట్లో ఇంటిగ్రేట్ చేసాం. అంటే అది ప్రోటోకాల్స్ అలాగే ఉండగా ఇందాక నువ్వు చెప్పినట్టు ఆకాష్ కానీ హరోప్ కానీ ఇతరత్ర ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడాను షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ డిస్టెన్స్, మీడియం టర్మ్, లాంగ్ రేంజ్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ ఇజ్రాయెల్ నుంచి మనం కొన్ని మీడియం రేంజ్ కానీ లేదా షార్ట్ రేంజ్ కానీ మనం మిజైల్స్ తెచ్చుకున్నామంటే ఇజ్రాయెల్ రష్యన్ టెక్నాలజీతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అది ప్రొపరేటరీ కదా. అందుకని ఇక్కడ మాట్లాడితే కనుక రష్యా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎక్కడ లీక్ అవుతుందో రష్యాకి అని చెప్పి వాళ్ళు ఆలోచన. ఈ పరిస్థితులలో మనకి S-400 స్టాండ్ అలోన్ మనకు పనిచేస్తున్నా కానీ కూడా ఓవరాల్ ఇంటగ్రేషన్ లో మనకు ఛాలెంజెస్ ఉంటాయి. అందుకని మనమే దాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ కుషా పేరిట మనం పనిచేసాము. ఫస్ట్ సక్సెస్ స్టోరీ ఇది. థీమ్ అంటే 400 కిలోమీటర్ల పై చిలుగు మనం కొట్టగలము అన్నటువంటి డెమాన్స్ట్రేషన్ సక్సెస్. ఇది ఫస్ట్ టెస్ట్, ఇది ఇంకా ఆపరేషనలైజ్ అవ్వలేదు. దీన్ని ఇంకా మల్టిపుల్ టెస్ట్ చేయాలి, హైట్స్ లో టెస్ట్ చేయాలి, వెదర్ కండిషన్స్ లో టెస్ట్ చేయాలి, టెరెన్ కండిషన్స్ లో టెస్ట్ చేయాలి. ఎన్నో డిఫరెంట్ పారామీటర్స్ టెస్ట్ అయిన తర్వాత బహుశా రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు ఇది ఫైనల్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ మొదలు పెడతాం. మనకి ఈ రోజు S-400 మనం ఇచ్చిన ఆర్డర్స్ ఇంతవరకు వాళ్ళు కంప్లీట్ గా మనకి ఇవ్వలేదు. ఇంకా 2-3 బెటాలియన్స్ రావాలి, ఇంకా రాలేదు. ఇంకా కొత్త ఫ్రెష్ ఆర్డర్ ఇవ్వాలంటే వాళ్ళు సిద్ధంగా లేరు. బహుశా మనకి ఇంకొక 5-6 స్క్వాడ్రన్లు కావాలి. మనకి 5-6 స్క్వాడ్రన్లు కావాలంటే రష్యా ఎప్పుడు ఇస్తుందో మనకు తెలియదు. అందుకని మనం ముందస్తుగానే ఆత్మనిర్భరత పెంచుకోవడం కోసం ప్రాజెక్ట్ కుషా మనం ప్లాన్ చేసాము. ఫస్ట్ సక్సెస్ స్టోరీ. ఒక ఆశ ఉన్నది మనకి, రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా లాంగ్ రేంజ్ లో మన దగ్గరే ప్రొటెక్షన్ ఉంటుంది అన్నది ఒక మంచి శుభ సూచకంగా మనం భావిస్తాం.